అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఒక్క రోజులోనే సచివాలయ ఉద్యోగులు ముగ్గురు ఉద్యోగులు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అన్నమయ్య జిల్లాలో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఒక ఉద్యోగి గన్నవరం మండలంలో ఆత్మహత్య చేసుకోవడం, జగ్గైపేట మండలంలో హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సచివాలయ ఉద్యోగులు చాలా పని ఒత్తిడికి గురై చాలా మంది చనిపోయారు. హార్ట్అటాక్తో చనిపోవడం అంటే వర్క్ దగ్గరికి వెళ్తే ప్రెజర్లో యాక్సిడెంట్ గురై చనిపోవడం. అట్లా ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 80 మంది సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. ఇంతమంది ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కూడా లేదు. ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేనట్టుంది ప్రభుత్వానికి. చిన్న అంటే సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళు 2019లో జాయిన్ అయిన వాళ్ళు, మాక్సిమం 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు. ఇంత చిన్న వయసు ఉద్యోగులు హార్ట్అటాక్తో ఇంతమంది ఎట్లా చనిపోతున్నారు? నేను చెప్పిన 80 మందిలో దాదాపు 46 మంది హార్ట్అటాక్తోనో బ్రెయిన్ స్ట్రోక్తోనో అంటే వర్క్ ప్రెషర్ వల్ల హెల్త్ బాగాలేక చనిపోయిన వాళ్లే. ఇంత చిన్న వయసులో ఉద్యోగులు ఇంత స్ట్రెస్ గురై చనిపోతుంటే ప్రభుత్వం అసలు పట్టించుకోవడంలే. ఎందుకు వాళ్ళు అంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారు? ఒక పక్కేమో సచివాలయ ఉద్యోగులు అనవసరంగా తీసుకున్నారు, వాళ్ళకేం పనే లేదంటారు. పనే లేకుంటే వాళ్ళకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సెలవులు లేకుండా, పండగ రోజులు లేకుండా, పగలు లేకుండా, రాత్రి లేకుండా ఎందుకు పని చెప్తున్నారు? ఎందుకు వాళ్ళని సతాయిస్తున్నారు? ఎందుకు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా, వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయేలాగా, వాళ్ళు హార్ట్అటాక్ వచ్చి చనిపోయేలాగా ఎందుకు ప్రభుత్వం చేస్తుంది? ఇంత జరుగుతుంటే ప్రభుత్వం కనీసం రెస్పాండ్ అవుతుందా? ఎందుకు జరుగుతున్నాయి ఏంటి ఒక రివ్యూ చేయడం కానీ, అధికారులతో కూర్చొని మాట్లాడి వాళ్ళకు ఉండే ప్రెజర్ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి తెలుసుకోవడం కానీ చేస్తుందా? అంటే చిన్న ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళ ఉద్యోగులు అంటే లెక్కలేదు, ప్రాణానికి విలువలేదా? ఈరోజు చనిపోయిన ఉద్యోగి, అన్నమయ్య జిల్లాలో చనిపోయిన ఉద్యోగికి, ఒక్క ఉద్యోగికి 13 కష్టాలు ఇచ్చిండ్రు. అంటే దాదాపు 800 నుంచి 900 హౌసెస్ ఒక్క ఉద్యోగి సర్వే చేయాలా. ఒక కుటుంబాన్ని సర్వే చేయాలంటే ఒక్కొక్క పర్సన్కు దాదాపు గంట పడుతుంది. 50 క్వశ్చన్లు అడగాలి, దానికి మళ్ళీ తంబేయాలి, ఓటీపీలు చెప్పాలి. ఇదంతా ఒక్కొక్క పర్సన్ సర్వే చేయాలంటే గంట పడుతుంది. అంటే ఒక రోజుకు మహా అయితే 2-3 హౌసెస్ మించి సర్వే చేయలేరు. అట్లా ఆ వ్యక్తికి ఇచ్చిన సర్వే కంప్లీట్ కావాలంటే సంవత్సరం పైనే పడుతుంది. అలాంటి రోజు ఉదయం పొద్దున ఫోన్ చేసి ఎంత చేసిన ఎన్ని చేసిన అని ప్రెజర్ పెడితే ఆ చిన్న ఉద్యోగులు ఎంత తట్టుకోగలరు? ప్రభుత్వం ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది? మీరు వాలంటీర్లను తీసేసినప్పుడు దానికి తగినట్టు ఆ పనిని తగ్గించాలి, కానీ ఆ పని అంతా తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగుల మీద వేస్తే వాళ్ళని మనుషులు కదా. 10 మంది వాలంటీర్లు చేసే పని ఒక సచివాలయ ఉద్యోగి చేయాలంటే ఎట్లా చేయగలుగుతాడు? అంతకుముందు వాలంటీర్లకు ఉండేది ఒక్కొక్కరికి 50 గృహాలు, 50 గృహాల్లో వాళ్ళ లెవెల్ వాళ్ళు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ తీసేసి ఒక్కొక్క సచివాలయంలో 30-40 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళందరినీ తీసేసి ఆ పని అంతా తీసుకొచ్చి 3-4 అప్పచెప్తే అంతమంది ఎట్లా చేయగలుగుతారు? ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం ఒక పక్క, వాళ్ళకి ఇవ్వాల్సిన మాత్రం ఏ ఒక్కటి ఇవ్వకుండా, ఒక నోషనల్ ఇంక్రిమెంట్ లేదు, ఒక ప్రమోషన్ ఛానల్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సచివాలయ ఉద్యోగులకు జరిగిన మేలు అంటే ఒక్కటి లేదు. వాళ్ళకి సమస్యలు ఒకటి కూడా పరిష్కరించకపోగా వాళ్ళ మీద ఇంత ప్రెజర్ పెట్టి రోజు ఒకరు చచ్చిపోయేలాగా ప్రభుత్వం చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంతమంది చనిపోతే ప్రభుత్వం అసలు స్పందించకపోవడం అంటే నిజంగా బాధాకరం. ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీరు ఉద్యోగులకు ఏమి చేయడంలే. మీరు ఇచ్చిన హామీ ఇచ్చిన ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏలు కానీ, పెండింగ్ బకాయిలు కానీ ఒక్కటి, మీరు ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేయలే. సరే అవన్నీ పక్కన పెట్టండి. అది ఆర్థికపరమైనవి కాకుండా మీరు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ హామీ ఏంటి? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతామన్నారు. ఎక్కడ ఇదేనా? ఉద్యోగులు హార్ట్అటాక్తో బ్రెయిన్ స్ట్రోకులతో ఆత్మహత్యలు అంటే పని చేయలేక ఆత్మహత్యలతో చనిపోయే పరిస్థితి తీసుకురావడం అనుకూలమైన పని వాతావరణం అంటే? ఇంత పొలిటికల్ ప్రెజర్ ఉంది ఉద్యోగుల మీద. గ్రామ వార్డు సచివాలయం ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు యూరియా కోసం ఎంత ప్రెజర్ ఇబ్బంది ఫీల్ అవుతున్నారు? సర్వేలతో పాటు మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పని చేయాలి. మళ్ళీ రోజు ఇంత పని ఒత్తిడి గతంలో ఎప్పుడు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగులు ఎందుకు చనిపోతున్నారో కనీసం మీరు ఒక ఆలోచన చేయండి, ఒక రివ్యూ చేయండి. ఉద్యోగుల మీద ఎక్కడ పని భారం పెరుగుతుందో ఒక ఆలోచన చేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దీని మీద అధికారులను ఆదేశించి సచివాలయ ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా. మాకు సచివాలయ ఉద్యోగులకు డిఆర్లు, పిఆర్సీలు, నోషనల్ ఇంక్రిమెంట్లు అవన్నీ పక్కన పెట్టండి. అయ్యా ముందు మా ప్రాణాలు పోకుండా కాపాడండి, అదొకటి ముందు ఆ పని చేయండి అని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నా. సచివాలయ ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అధైర్యపడొద్దు. ఎంత ప్రెజర్ ఉండా ఓపిక పట్టండి. కష్టాలు ఎల్లకాలం ఉండదు, చీకటి తర్వాత వెలుగొచ్చినట్టే. మనకు మంచి రోజులు వచ్చే కాలం ముందుంది కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ధైర్యంగా ఉండండి. మన అసోసియేషన్ తరఫున మనం వీటన్నిటి మీద పోరాడదాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేలాగా, వర్క్ ప్రెజర్ తగ్గించేలాగా మనం అసోసియేషన్ ద్వారా ప్రెజర్ పెడతాం తప్ప ఎవరు తొందరపడి
ఒత్తిడికి గురయ్యి ప్రాణాలు తీసుకోవద్దు. మన ప్రాణం మనకు విలువైంది. మన ప్రాణాల మీద ఆధారపడి మన కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరు అలాంటి చర్యలకు పాల్పడద్దు. ధైర్యంగా ఉండండి. మంచి రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా మన సమస్యలన్నీ తీరే రోజు, మనకు మంచి జరిగే రోజు ముందుంది. కాబట్టి అందుకోసం ఓపికగా ఎదురు చూడాలి. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను సచివాలయ ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.